ఒంటరిగా ఉండటం శిక్ష కాదు. ఈ ప్రపంచం నీకు ఎప్పుడూ ఒకే భయం చూపిస్తుంది. ఒంటరిగా మిగిలిపోతావు అని. గుంపులో లేకపోతే నీవు తప్పుదారిలో ఉన్నట్టు. ఎవరూ పక్కన లేకపోతే నీవు ఓడిపోయినట్టు భావింపజేస్తుంది. కానీ నిజం అంత సింపుల్ కాదు. ఒంటరితనం అంటే నిన్ను వదిలేశారు అన్న అర్థం కాదు. నీతో నీవే ఉండాల్సిన సమయం వచ్చిందన్న సూచన. గుంపులో ఉన్నప్పుడు నీ నిజ స్వరం వినిపించదు. అందరి మాటల్లో నీ ఆలోచనలు కలిసిపోతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నీ మనసు నీతో మాట్లాడుతుంది. నువ్వు నిజంగా ఏం కోరుకుంటున్నావో అప్పుడు మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఒంటరితనం భయంకరం కాదు. భయంకరం ఏమిటంటే జనం మధ్య ఉండి కూడా నిన్ను నువ్వే కోల్పోవడం. ఒంటరిగా నడిచే వాళ్ళని జనం అనుమానిస్తారు, కానీ వాళ్ళే తమ దారిని తామే వేసుకుంటారు. గుంపు వెంట నడిచేవాళ్ళు భద్రంగా అనిపించవచ్చు, కానీ ఒంటరిగా నడిచేవాళ్ళు దిశను మార్చగలరు. కాబట్టి ఒంటరితనం వచ్చినప్పుడు దాన్ని శిక్షగా చూడొద్దు. అది నీ మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్దం మాత్రమే.